వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మార్చ్ 28, 2026 కరెంట్ అఫైర్స్ క్విజ్ తెలుసుకుందాం. 1. 2026లో జరగనున్న G7 సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ దేశానికి వెళ్లనున్నారు? ఏ. ఇటలీ, బి. జర్మనీ, సి. ఫ్రాన్స్, డి. కెనడా. సమాధానం సి. ఫ్రాన్స్. 2026 జూన్ 15 నుండి 17 వరకు ఫ్రాన్స్లోని ఎవియాన్ లెస్ బైన్స్లో జరగనున్న G7 సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. భారతదేశం G7లో సభ్యదేశం కాకపోయినప్పటికీ అతిథిగా ఆహ్వానించబడ్డారు. 2. 2026 మార్చ్ 28న నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జేవర్ ఎయిర్పోర్ట్ను ఎవరు ప్రారంభించారు? ఏ. యోగి ఆదిత్యనాథ్, బి. నరేంద్ర మోదీ, సి. రాజ్నాథ్ సింగ్, డి. అమిత్ షా. సమాధానం బి. నరేంద్ర మోదీ. ఉత్తరప్రదేశ్లోని జేవర్ వద్ద నిర్మించిన నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధాని ప్రారంభించారు. ఇది ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి సేవలందిస్తుంది. 3. నేపాల్ చరిత్రలో అతిపిన్న వయస్కుడైన 35 ఏళ్ల ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఏ. కెపి శర్మా ఓలీ, బి. పుష్పకమల్ దహల్, సి. బాలేంద్ర షా లేదా బాలన్ షా, డి. షేర్ బహదూర్ దేవుబా. సమాధానం సి. బాలేంద్ర షా లేదా బాలన్ షా. 35 ఏళ్ల వయస్సులో బాలేంద్ర షా నేపాల్కు 47వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి చెందినవారు. 4. 2026లో అమెరికా డాలర్ కరెన్సీ నోట్లపై జరిగిన అతిపెద్ద మార్పు ఏమిటి? ఏ. రంగు మార్పు, బి. మొదటిసారి అధ్యక్షుడి సంతకం చేర్చడం, సి. హోలోగ్రామ్ మార్పు, డి. కొత్త లోగో చేర్చడం. సమాధానం బి. మొదటిసారి అధ్యక్షుడి సంతకాన్ని చేర్చడం. 1861 నుండి అమెరికా కరెన్సీ నోట్లపై ఆర్థిక మంత్రి సంతకం ఉండడం సాంప్రదాయంగా వస్తోంది. ఈ 165 ఏళ్ల సాంప్రదాయాన్ని మారుస్తూ ట్రెజరీ అధికారుల సంతకాలకు బదులుగా మొదటిసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకాన్ని డాలర్ నోట్లపై చేర్చారు. 5. హార్మూజ్ జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ద్వారా చమురు సరఫరాను రక్షించడానికి ఎన్ని దేశాలు కూటమిగా ఏర్పడ్డాయి? ఏ. 15, బి. 20, సి. 22, డి. 25. సమాధానం సి. 22. ఇరాన్ పాక్షిక దిగ్బంధనం మరియు అంతర్జాతీయ ఉద్రేకాల దృష్ట్యా సురక్షితమైన చమురు రవాణాను నిర్ధారించడానికి 22 దేశాలు కలిసి ఒక కూటమిని ఏర్పాటు చేశాయి. 6. నెదర్లాండ్స్ నుండి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారతదేశం ప్రారంభించిన ప్రాజెక్ట్ ఏమిటి? ఏ. కశ్మీర్ రోజ్ ప్రాజెక్ట్, బి. కశ్మీర్ ట్యూలిప్ ప్రాజెక్ట్, సి. హిమాలయన్ ఫ్లవర్ మిషన్, డి. భారత్ ట్యూలిప్ మిషన్. సమాధానం బి. కశ్మీర్ ట్యూలిప్ ప్రాజెక్ట్. భారత్ 90% ట్యూలిప్ బల్బులను నెదర్లాండ్స్ నుండి దిగుమతి చేసుకొంటోంది. దీనిని తగ్గించడానికి జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్లో నబార్డ్ సహకారంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. 7. భూ ఉపరితలం నుండి సుమారు ఎంత లోతులో శాస్త్రవేత్తలు భారీ దాగి ఉన్న సముద్రాన్ని కనుగొన్నారు? ఏ. 300 కిలోమీటర్లు, బి. 500 కిలోమీటర్లు, సి. 700 కిలోమీటర్లు, డి. 1000 కిలోమీటర్లు. సమాధానం సి. 700 కిలోమీటర్లు. భూమి లోపలి పొర అయిన మ్యాంటిల్లో 700 కిలోమీటర్ల లోతున భారీ నీటి నిల్వలను కనుగొన్నారు. ఈ నీరు రింగ్వుడైట్ అనే ఖనిజంలో బంధించబడి ఉంది. 8. భారతదేశం 2035 నాటికి తన విద్యుత్ సామర్థ్యంలో ఎంత శాతం శిలాజయేతర ఇంధన వనరుల ద్వారా పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఏ. 40%, బి. 50%, సి. 60%, డి. 70%. సమాధానం సి. 60%. అప్డేట్ చేసిన ఎన్డీసీ లక్ష్యాల ప్రకారం 2035 నాటికి భారతదేశం 60% విద్యుతుత్పత్తిని పర్యావరణ అనుకూల వనరుల నుండి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 9.
నోకియా ఇండియా తన కొత్త కంట్రీ బిజినెస్ లీడర్గా ఎవరిని నియమించింది? ఏ. విభా మెహ్రా, బి. తరుణ్ మిత్తల్, సి. తరుణ్ గార్గ్, డి. అజయ్ సింఘాల్. సమాధానం బి. తరుణ్ మిత్తల్. నోకియా తన భారతీయ కార్యకలాపాలను తరుణ్ మిత్తల్కు అప్పగించింది. 10. యూరోపియన్ యూనియన్లో ఇంధన రేషనింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టిన మొదటి దేశం ఏమిటి? ఏ. ఫ్రాన్స్, బి. స్లోవేనియా, సి. హంగరీ, డి. ఆస్ట్రియా. సమాధానం బి. స్లోవేనియా. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం కారణంగా యూరోపియన్ యూనియన్లో ఇంధన రేషనింగ్ను అమలు చేసిన మొదటి దేశంగా స్లోవేనియా నిలిచింది. 11. ఓపెన్ ఏఐ సంస్థ ఆసియా పసిఫిక్ ప్రాంతానికి మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరిని నియమించింది? ఏ. పునీత్ గుప్తా, బి. కిరణ్ మణి, సి. సంజయ్ తివారీ, డి. అరుణ్ మామేన్. సమాధానం బి. కిరణ్ మణి. ఓపెన్ ఏఐ సంస్థ ఆసియా పెసిఫిక్ మార్కెట్ను పర్యవేక్షించేందుకు కిరణ్ మణిని ఎంపిక చేసింది. 12. క్వాక్వరెల్లి సైమన్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 ప్రకారం భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిన విద్యా సంస్థ ఏమిటి? ఏ. ఐఐటి బాంబే, బి. ఐఐటి మద్రాస్, సి. ఐఐటి ఢిల్లీ, డి. ఐఐఎస్సి బెంగళూరు. సమాధానం సి. ఐఐటి ఢిల్లీ. తాజా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో భారతీయ విద్యా సంస్థలలో ఐఐటి ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. 13. భారతదేశంలో అతిపెద్ద స్కైవాక్ వంతెనను ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఏ. తెలంగాణ, బి. తమిళనాడు, సి. మహారాష్ట్ర, డి. గుజరాత్. సమాధానం బి. తమిళనాడు. చెన్నైలోని మాంబళం రైల్వే స్టేషన్ మరియు టీనగర్ బస్ టెర్మినల్ను కలుపుతూ నిర్మించిన ఈ స్కైవాక్ వంతెనను ముఖ్యమంత్రి ప్రారంభించారు. 14. 2026 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఎన్నవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని అంచనా? ఏ. 3వ, బి. 4వ, సి. 5వ, డి. 2వ. సమాధానం బి. 4వ. తాజా ఆర్థిక నివేదికల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 2026 నాటికి జర్మనీని అధిగమించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది. 15. వాయుశక్తి 2026 పేరిట భారత వైమానిక దళం అతిపెద్ద విన్యాసాలను ఎక్కడ నిర్వహించింది? ఏ. విశాఖపట్నం, బి. పోఖ్రాన్ రాజస్థాన్, సి. బెంగళూరు, డి. లేహ్. సమాధానం బి. పోఖ్రాన్ రాజస్థాన్. రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో భారత వైమానిక దళం తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఈ విన్యాసాలను నిర్వహించింది. 16. 2026 ఏషియా క్రీడలకు ఏషియన్ గేమ్స్ 2026 ఆతిథ్యం ఇవ్వనున్న దేశమేది? ఏ. చైనా, బి. జపాన్, సి. దక్షిణ కొరియా, డి. ఖతార్. సమాధానం బి. జపాన్. 20వ ఏషియా క్రీడలు జపాన్లోని ఐచి నాగోయా ప్రాంతంలో జరగనున్నాయి. 17. ఇటీవల వార్తల్లో నిలిచిన మిషన్ దివ్యకాంతి దేనికి సంబంధించింది? ఏ. సౌరశక్తి పెంపు, బి. మహిళా సాధికారత, సి. అంతరిక్ష పరిశోధన, డి. గ్రామీణ విద్యుదీకరణ. సమాధానం బి. మహిళా సాధికారత. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం మరియు వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ మిషన్ లక్ష్యం. 18. ప్రపంచ రంగస్థల దినోత్సవం వరల్డ్ థియేటర్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఏ. మార్చ్ 25, బి. మార్చ్ 27, సి. మార్చ్ 28, డి. మార్చ్ 24. సమాధానం బి. మార్చ్ 27. ప్రతి సంవత్సరం మార్చ్ 27న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2026 థీమ్ థియేటర్ అండ్ ఎ కల్చర్ ఆఫ్ పీస్. 19. ఇటీవల వార్తల్లో నిలిచిన కోసంబా రైల్వే ఓవర్ రైల్వే ఫ్లైఓవర్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఏ రాజస్థాన్, బి మహారాష్ట్ర, సి గుజరాత్, డి ఉత్తరప్రదేశ్. సమాధానం సి గుజరాత్. గుజరాత్లోని కోసంబ వద్ద రైల్వే ట్రాక్ పైన మరో రైల్వే వంతెన నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 20. అగ్నికుల్ కాస్మోస్ ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ బూస్టర్ ఇంజిన్ అగ్నియా పరీక్షను ఎక్కడ నిర్వహించింది? ఏ బెంగళూరు, బి చెన్నై, సి శ్రీహరికోట, డి హైదరాబాద్. సమాధానం బి చెన్నై. చెన్నైకి చెందిన స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్ పూర్తిగా 3D ప్రింటింగ్ సాంకేతికతతో రూపొందించిన అగ్నియా ఇంజన్ను విజయవంతంగా పరీక్షించింది. 21. అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ట్రేడింగ్ను సులభతరం చేయడానికి నెక్స్ట్ ఆప్షన్ ప్లాట్ఫామ్ను ఏ సంస్థ ప్రారంభించింది? ఏ ఎస్బీఐ సెక్యూరిటీస్, బి ఐసిఐసిఐ డైరెక్ట్, సి హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, డి పేటీఎం మనీ. సమాధానం హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్. ఆప్షన్స్ ట్రేడింగ్ను సులభతరం చేయడానికి హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఈ కొత్త వర్షన్ను లాంచ్ చేసింది. 23. 9వ ఫార్మామెడ్ 2026 సదస్సు ఎక్కడ నిర్వహించబడుతుంది? ఏ ముంబై, బి హైదరాబాద్, సి న్యూఢిల్లీ, డి అహ్మదాబాద్. సమాధానం బి హైదరాబాద్. ఫార్మా మరియు మెడికల్ పరికరాల రంగానికి సంబంధించిన ఈ సదస్సు దేశ రాజధానిలో జరగనుంది. 24. దేశవ్యాప్త డిజిటల్ సురక్షా ప్రచారం కోసం జాతీయ మహిళా కమిషన్ ఏ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఏ గూగుల్, బి మెటా, సి ట్రూకాలర్, డి వాట్సాప్. సమాధానం సి ట్రూకాలర్. మహిళల డిజిటల్ భద్రత మరియు ఆన్లైన్ వేధింపుల నుండి రక్షణకు ఎన్సీడబ్ల్యూ ట్రూకాలర్తో ఒప్పందం చేసుకుంది. 25. వారసత్వ సంపదను ప్రోత్సహించడానికి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏ ప్లాట్ఫామ్తో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ ఇన్స్టాగ్రామ్, బి యూట్యూబ్, సి నెట్ఫ్లిక్స్, డి ఎక్స్. సమాధానం బి యూట్యూబ్. భారతీయ సంస్కృతిని డిజిటల్ మాధ్యమం ద్వారా ప్రచారం చేయడానికి ప్రభుత్వం యూట్యూబ్తో చేతులు కలిపింది. 26. ఏ విద్యా సంస్థ తన క్యాంపస్లో కృష్ణమూర్తి టాండన్ స్కూల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను స్థాపించింది? ఏ ఐఐటి మద్రాస్, బి ఐఐటి బాంబే, సి ఐఐఎం అహ్మదాబాద్, డి ఐఐఎస్సి బెంగళూరు. సమాధానం సి ఐఐఎం అహ్మదాబాద్. ఐఐఎం అహ్మదాబాద్ తన ప్రాంగణంలో ఏఐ పరిశోధనల కోసం ప్రత్యేకంగా ఈ పాఠశాలను ఏర్పాటు చేసింది. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.